హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మంచి దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవాది దేవుని కృపచేత అందరము క్షేమంగా భద్రంగా ఉండగలిగాం కదా. అవునండి ప్రియ దేవుని బిడ్డారా, సజీవులే కదా, ఆయన స్తుతిస్తారు. మృతులు మౌన స్థితిలోని దిగిపోవారు యెహోవాను స్తుతించలేరండి. ఇది నాన్న సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి మహిమ చెల్లించుదాము. రండి, దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాము. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఇక భూమియు నిస్సారముగా ఉండదు. 2 Kings 2:21. I have healed this water. Never again will it cause death or make the land unprotective. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఎలీషా ద్వారా చేయబడిన అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎలీషా ఏం చేశాడంటే, అతని శిష్యులతో ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణం వాళ్ళందరూ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఈ చోటు చాలా రమ్యమైంది, మంచిదే, కానీ ఈ నీళ్లు మంచివి కాదండి, అందుకే ఈ భూమి నిస్సారంగా ఉంది అని చెప్పారు. అలా మరి వారు ఎలీషాతో చెప్పగా ఎలీషా ఏం చెప్పాడంటే వాళ్ళతో, మీరు ఒక కొత్త పాత్ర తీసుకొచ్చి దాంట్లో కాస్త ఉప్పు తీసుకుని రండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు. అలాగున వారు ఆజ్ఞాపించగానే వారు కొత్త పాత్రలో కొంత ఉప్పును తీసుకుని వచ్చి ఎలీషాకి ఇవ్వగా, ఎలీషా వెళ్ళి ఆ ఏటి యొద్దకు వెళ్ళి ఆ ఏటిలో ఉన్న నీళ్ళలో ఆ ఉప్పును వేయగానే పిల్లరా, ఆ నీళ్ళు మరి చాలా ఆశీర్వదించబడినట్లుగా పిల్లరా, ఆ నీరంతా కూడా బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆ నీటిలో వేయగానే ఆ నీళ్లు బాగుపడ్డాయండి. ఆ నీళ్ళల్లో మరి ఉన్న సత్తువ పెరిగింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నీటిని బాగు చేశాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాంటి సందర్భం మీకు అందరికీ ఇది వింటుంటే ఒకటి గుర్తొచ్చే ఉంటుంది కదా. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపడి వస్తూ ఉన్న సందర్భంలో మారా అనే వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. ఎందుకంటే అక్కడ చేదుగా ఉన్నాయండి ఆ నీళ్ళన్నీ. మరి అలాంటి సమయంలో మోషే దగ్గరికి వచ్చి, మమ్మల్ని చావడానిక ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి సణుక్కుంటున్న సందర్భంలో మోషేతో ప్రభు మొరపెట్టాడు. ప్రభుకి మొరపెట్టాడు పిల్లరా. వెంటనే మరి మోషేకు ప్రభు అన్నారు, ఆ చెట్టుని తీసుకొచ్చి, ఒక చెట్టుని చూపించి ఆ చెట్టుని తీసుకొచ్చి ఇందులో వేయమని చెప్పగానే ఆ చెట్టుని వేయగానే ఆ నీళ్ళన్నీ కూడా మధురమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెట్టు కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా సాధనాలు మాత్రమే, కానీ వాటిని బాగు చేసిన వాడు యేసయ్య అనే సంగతిని మనం మర్చిపోవడానికి వీలు లేదు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు దేన్నైనా ఉపయోగించుకోగలడు, అద్భుతం చేయగలడు. కాబట్టి మన యొక్క జీవితాలలో ఆయన చేయగలిగింది ఏమిటంటే మన బ్రతుకులను మధురంగా మార్చడమే ఆయన పని. పాడైన మన జీవితాలను బాగు చేయటమే ఆయన పని అండి పిల్లరా. అది ఏ రీతిగా అన్నది నీకు అనవసరం. ప్రభు కార్యం చేయటానికి దేనినైనా వినియోగించుకోగలడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే నిస్సారమైన భూమి మీద సారాన్ని తీసుకుని వచ్చిన దేవాది దేవుడండి. ఆ యొక్క మంచినీళ్ళు కానీ ఆ నీళ్లను మధురంగా మార్చిన దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు కదా, ఎలీషా అన్నారు కదా, దేవుని మాట చెప్పబడిన తరువాత, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను కనుక దీనివల్ల ఇక మరణం ఉండదు, మరి భూమి నిస్సారంగా ఉండదు అని చెప్పేసి తెలియచేస్తా ఉన్నాడు ప్రభు. ఈ రోజున మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఇక భూమి నిస్సారంగా ఉండదు. పిల్లరా, ఆ ప్రాంతంలో, భూమి అన్న ప్రాంతంలో మన పేరు పట్టుకుంటే మన బ్రతుకులు ఇక నిస్సారంగా ఉండవు. ఎందుకు అంటే ప్రభు మన జీవితాలకి వచ్చాడు, మన జీవితాలు బాగు చేస్తాడండి. అందులో ఉన్న చేదంతటిని, వస్త్రంతటిని, మల్లెమంతటిని తీసివేశాడు.
స్వస్థపరిచాడు. కాబట్టి ఇక మన జీవితాలు నిస్సారంగా ఉండవని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన్ని ఎవరైనా ఎవరి జీవితం నా బ్రతికెందుకులే, నా జీవితం ఎందుకు, ఇలాంటి శ్రమలు ఎవరికీ ఉండవు, ఇలాంటి జీవితం ఎవరికీ ఉండదు, ఒక సంతోషం లేదు, సమాధానం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి దేవుడిస్తున్న వాగ్దానం పిల్లరా, ఆ యొక్క పనికి రాని నీటిని, మరి ఆ నీటి తాగితే మరణమైపోయి నిస్సారంగా ఉన్న నీటిని దేవుడు బాగు చేశాడు. ఆ భూమిని బాగు చేశాడు నీటి ద్వారా. మన యొక్క బ్రతుకులు సారం లేకుండా నిస్సారంగా ఉన్న బ్రతుకులను దేవుడి రోజును బాగు చేయడానికి గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో వీటిని అనువర్తించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. సారవంతమైన జీవితాలుగా ప్రభు పుష్పించే జీవితాలుగా, ఫలించే జీవితాలుగా మన జీవితాలు మారబోతూ ఉన్నాయండి. ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోనండి, ఆశీర్వదించబడండి, అద్భుతాలు అనుభవించండి. ప్రభా, నా బ్రతుకుని బాగు చేసావు, ఖాళీ జీవితాన్ని మరి ఆశీర్వాదాలతో నింపవుతండి. ఎందుకు పనికిరాదు అన్న ఈ జీవితాన్ని సారవంతమైన జీవితంగా చేసావు నాయన. అభివృద్ధి పొందిస్తున్నావు, అబండెంట్ బ్లెస్సింగ్స్ నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు, నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతించండి, మహిమపరచండి. ప్రభు తప్పకుండా నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అండి. మారాజలాన్ని మధురంగా మార్చాడు. అలనాడు ఖాళీ నీళ్లను, వట్టి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడండి కన్నా వివాహంలో. పిల్లరాని బ్రతుకును మార్చలేడా ఆయన? నీ జీవితం నిస్సారంగా ఉన్న జీవితాన్ని మరి సారవంతంగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ గొప్ప వాగ్దానాన్ని మీరు స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ఏమాత్రమూ అనుమానం చూపొద్దు, విశ్వాసం ఉంచండి, అద్భుతమైన ఫలాలు ఫలించండి, ప్రభు కొరకు జీవించండి. దేవుడు అటు కృప చేత మనందరినీ నింపి నడిపించును గాక. ఆమె పిల్లరా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ పగవారందరినీ నేను అణచివేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే, శత్రువుల చేత బాధించబడుతూ, పగవారు నేను ద్వేషిస్తూ, అసూయ చెందుతూ ఉంటే గనక వారందరినీ కూడా అణిచివేసే దేవుడు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలతో నీ సన్నిధి ఉంచండి. ప్రభువాను ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నాయన. నిస్సారమైన భూమిని సారవంతంగా చేస్తావు తండ్రి నాయన. మా బ్రతుకులు నిస్సారమైనప్పుడు ప్రభా సారవంతంగా మలిచి నాయన ఫలాలు, పండ్లు ఫలించేటట్టుగా నైనా తండ్రి, ఓ విస్తారంగా నైనా ఫలించేటట్టుగా నువ్వు చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ తండ్రి, నీకు వందనాలు నాయన. నీ గొప్ప కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు. ఎవరైతే కృంగిరి స్థితిలో ఉన్నారో, దీన స్థితిలో ఉన్నారో అలాంటి వారందరి జీవితాలు బాగు చేయండి ప్రభా. ఈ దిన దీవెనలు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీతి, న్యాయం, యథార్థత కలిగి బిడ్డలు బ్రతడానికి సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉండి ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభా నైనా తండ్రి, అత్తల చేత నైనా తండ్రి, ఓ ప్రభు ఆడబిడ్డల చేత వేధించబడుతూ కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటే యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. రోగాల నుంచి విడుదల దయచేయండి, కలహాల నుంచి విడుదల దయచేయండి, కోర్టు సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన. నైనా భూతగాదాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నైనా అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి. దేశాలను బాగు చేయండి. ఇశ్రాయేల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యుద్ధాలు మాన్పండి ప్రభా. భూకంపాలు తండ్రి నైనా ప్రభా, అగ్ని ప్రమాదములు ప్రభా, వరదలు తండ్రి, ఇటువంటి పరిస్థితులన్నింటిలో నీపై నమ్మకం పెట్టుకుని అయినా నీలో జీవించడానికి సహాయం చేసి మేము పొందుకోమని నీ భద్రత, క్షేమం నిండారుగా అనుగ్రహించండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.